యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. ఇప్పుడు మోషే, ఈ మోషే ఎక్కడుండేవాడు? ఎక్కడనో అరణ్యంలో ఈ గొర్రెలను మేకలను మేపుతూ మరి ఒక కొండ పైనకి వెళ్ళాడు. అక్కడ ఒక గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతాన్ని చూశాడు. ఒక పొద మండుట చూశాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మరి దేవుడు అతనితో మాట్లాడినట్లు మనం చూస్తాం. మరి ఆయన అక్కడి నుంచి దేవుడు ఎక్కడ నడిపించాడు? తిరిగి ఒక పెద్ద బాధ్యత నుంచి నడిపించాడు. అక్కడికి వెళ్ళాడు. మరి వాళ్ళందరినీ కూడా తీసుకొని ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. మరి ఆయనతో కూడా యెహోషువ ఉన్నాడు. మరి యెహోషువకు చాలా విషయాలు ఆయన నేర్పించాడు. ఆయన చూసి, మోషేను చూసి ఆయన నేర్చుకున్నాడు. ఇక్కడ 15వ వచనం మనం చూస్తే, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. ఇక్కడ ఒకటి గమనించండి, మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడంట. ఎట్లా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. చూడండి, ఇక్కడ ఆజ్ఞాపించను. యెహోషువ అలాగే చేశాను. ఏం చేశాడంట? అలాగే చేశాను. ఇందాక సామెతల్లో మనం చదువుకున్నాం. ఏమని? మళ్ళీ ఒకసారి 12వ అధ్యాయం సామెతలు 12:1, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. ఇక్కడ శిక్ష, జ్ఞానము, ఉపదేశము, గద్దింపు. ఉపదేశము, గద్దింపు, శిక్ష, జ్ఞానము. ఎవరైతే ఉపదేశమును అంగీకరిస్తారో, ఎవరైతే జ్ఞానమును ప్రేమిస్తారో వారు ఈ శిక్షను, గద్దింపును త్రోసివేయరు. యెహోవా ఖచ్చితంగా మోషేకు ఆజ్ఞాపించాడు, నువ్వే వెళ్ళాలి. అయ్యా నా వల్ల కాదు, నేను నత్తివాడనని చెప్పినా కూడా యెహోవా వినలేదు. కావాలంటే ఇదిగో నీ సహోదరుడు అహరోను తీసుకొని వెళ్ళు, నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వే వెళ్ళాలి. చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము ఒకసారి వెళ్దాం. 1వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన, ఎవరంట? మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే, ఎవరంట? నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఏమన్నాడు? నేను మోషేతో చెప్పినట్లు అన్నాడు. ఇక్కడ తర్వాత మళ్ళీ యెహోషువ 11వ అధ్యాయం 15. ఇక్కడ మరి మోషేకు నేను వాగ్దానం చేశాను, ఆయనకి చెప్పాను, ఇజ్రాయేలు ప్రజలపైన వాళ్ళ పితరులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం నెరవేర్పు కోసం మోషేను నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆయన మరణించాడు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ముందు పెడుతున్నాను, నువ్వు వెళ్ళాలి, నువ్వు నడిపించాలి, నువ్వు నాయకునిగా నిలబడాలన్నాడు. నువ్వు ఏ స్థలంలో అడుగు పెడితే నేను ఆ స్థలమును మీకు ఇచ్చేది నిశ్చయంగా ఇస్తానన్నాడు. అంటే ఇవన్నీ ఎలా పొందుకున్నాడు? ఈయన ఊరికే రాలే. గద్దింపును త్రోసివేయలేదు, ఉపదేశమును త్రోసివేయలేదు, శిక్షను వీళ్ళు త్రోసివేయలేదు. ప్రేమించారు, శిక్షను ప్రేమించారు, గద్దింపును ప్రేమించారు, జ్ఞానమును ప్రేమించారు. ఎందుకంటే వాళ్ళకు ఒక గోల్ ఉంది. ఇదిగో మోషే వెళ్తున్న మార్గం ఇది దైవ సంకల్పం.
కాబట్టి నేను కూడా అందులో పాలి భాగస్తునిగా ఉండాలా, నేను కూడా ఏదో చేయాలని నమ్మకంగా ఉన్నాడు. ఆ శిక్షను అభ్యసించాడు, నేర్చుకున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాము మోషే 24 గంటల్లో లేదా 365 డేస్ కూల్గా ఉంటాడు అనుకోవద్దు. ఆయన కూడా చాలాసార్లు గద్దించాడు యెహోషువను. నేర్చుకున్నాడు యెహోషువ. నేర్చుకోవాలి మనం. దేవుడు మనకు చాలాసార్లు కొన్ని సమస్యలను మన జీవితంలో తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యలో మనం ఉన్నప్పుడు నేర్చుకొని సరి చేసుకొని మనము ముందుకెళ్తే, నేను చెప్తున్నాను, జ్ఞానము, జీవము మనము పొందుతాం. అప్పుడు మనం ఎక్కడ అడుగు పెడితే అది మనది అయిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే, మనం ఎక్కడ ఉంటే అక్కడ దీవెన ఉంటుంది, మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని రాజ్యమును మనం స్థాపించగలుగుతాం. హల్లెలూయ. నిన్ను బట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయ. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను గద్దిస్తాడు, కొన్నిసార్లు సరి చేస్తాడు. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలా, దాన్ని ప్రేమించాలా, ఎందుకంటే జ్ఞానము నీకు ఇస్తాడు దేవుడు. హల్లెలూయ. ఇక్కడ యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొక్కటియు అతడు చెయ్యక విడవలేదు. అంటే ప్రతిదీ మోషే ఆయనకు చెప్పిన ప్రతి మాటను, ప్రతి ఆజ్ఞను ఆయన పాటించాడు. దాన్ని ఏది కూడా విడిచిపెట్టకుండా అన్నీ కూడా ఆయన నెరవేర్చినట్లుగా ఇక్కడ రాయబడి ఉంది. యెహోషువ ఆయన ఆర్డినరీ కాదంట. ఎలా మారాడు, ఎలా అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు, ఎలా అంత గొప్ప విజయాన్ని పొందాడు, ఊరికే కాదంట. ఆయనకు ఎవరైతే నాయకునిగా ఉన్నాడో యెహోషువ, ఆయనకు నాయకునిగా ఉన్నటువంటి మోషే మాటలను, ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా విని ఆయన బోధించిన ప్రతీది కూడా ఈయన చేయడం జరిగింది. మోషే ఆజ్ఞాపించాడు, యెహోషువ పాటించాడు. ఆయన గద్దింపునకు, శిక్షకు అన్నిటికీ ఓర్చుకున్నాడు. అద్భుతమైనటువంటి విజయాన్ని మరి యెహోషువ నాయకత్వంలో మరి యెహోవా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా నుండెను. హల్లెలూయ. ఇంకా యుద్ధాలు లేవు అక్కడ. ఏమైపోయిందంట? సంతోషం. ఎందుకు? ఆ దేశమునంతా కూడా మరి పట్టుకున్నాడు, అంటే లోపరుచుకున్నారు. 12 గోత్రములను మరి వాటిని ఏం చేశాడంట? యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించాను. హల్లెలూయ. అంటే ఈరోజు మనం ఎందుకు ఓడిపోతున్నాము? చిన్న చిన్న విషయాల్లో, పెద్ద పెద్ద విషయాల్లో, మన లైఫ్లో ఒకటి ఆలోచించండి. మన వయసు పరిగెత్తుతుంది కదా. మనమేమి ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళం కాదు. బ్రతికినంత కాలం ఒక నిరీక్షణ కలిగి ఉందాం. మనకు వేరే ఏం లేదమ్మా, నేను యుద్ధాలు చేయమని చెప్పట్లేదు మిమ్మల్ని. ఒకటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటూ వాక్యానుసారమైనటువంటి మరి ఆ చక్కటి ఉపదేశములను అనుసరిస్తూ మనం ముందుకు సాగి వెళ్తే మన జీవితం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన పైన విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా బాగుంటారు. తప్పకుండా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, స్థాపించబడతాం, కదలక స్థిరముగా నిలుచుంటాం. మన విశ్వాసాన్ని కోల్పోవద్దు, మన ధైర్యాన్ని కోల్పోవద్దు. ఉపదేశాన్ని విడిచిపెట్టక నీవు ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు అద్భుతమైన విజయాన్ని మనందరికీ ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.